ఏ అనుమతి లేకుండా మన రాజ్యంలో అడుగు పెట్టడం గుండెల్లో గుణపాలు దించడంతో సమానం. అలా వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదనేది నరసింహరాయల వారి నిర్ణయం. విజయంతో తిరిగి వచ్చిన మహారాజు కోసం అంతఃపురంలో ఇంకొక శుభవార్త ఎదురు చూస్తోంది. నా వీరుడిని పోలిన బిడ్డని నేను త్వరలో కంటాను. ఏ ఆ బిడ్డ నిన్ను పోలి ఉండకూడదా? ఆడో మగో వారు తమరిలా మన రాజ్యాన్ని కాపాడదరు. కాని ఆ ఆనందము సంతోషము కొద్ది రోజులు కూడా కొనసాగలేదు. రాయుల వారికి వందనాలు. చిత్తూరికి హొయసాల రాజవంశీయులు రావడానికి ముందు పాండ్యుల మధ్య అంతర్మథనం మొదలైన సమయం. ఢిల్లీని పరిపాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుని కైవసం చేసుకోవాలని మాలికాఫూర్ నాయకత్వంలో భారీ సేనను పంపాడు. చిత్తూరుని కైవసం చేసుకోవాలని బయలుదేరిన మాలికాఫూర్ కొంతమంది వీరులను గూఢచారులుగా పంపాడు. వాళ్లు సింహాద్రిపురంలో అడుగుపెట్టగా నరసింహరాయ మహారాజు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. తప్పించుకున్న గుర్రం వెళ్లి సమాచారాన్ని అందించింది. రాజ్యం మీద దండెత్తడానికి ఉత్తరం నుంచి భారీ సైన్యంతో దొంగల ముఠా వచ్చింది. వారు చర్చించి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం చేద్దాం రాజా? మన బలయ ఖడ్గాను ఉపయోగించాల్సిన తరుణం ఇది. వచ్చిన వారు 40,000కు పైగా ఉంటారు. కానీ మన వద్ద 5,000 మంది వీరులే ఉన్నారు. 5,000ని తక్కువ చేసి మాట్లాడకు. మన దళంలో ఉన్న 5,000 మంది వలయ ఖడ్గ విద్య ఎరుగుదురు. ఒక వీరుడు కనీసం 5గురి మీద దాడి చేసినా మనం 25,000 మందిని హతమార్చగలం. ఇంకెందులకు సంశయం? క్షమించాలి మహారాణి. చివరికి తమరు చెప్పిన లెక్క ప్రకారం మన వీరులంతా మరణించి ఉంటారు. అప్పుడు మిగిలి ఉన్న వారి సైన్యం మన సంపద కోసం, స్త్రీల కోసం లోపలికి చొరబడుతుంది. చొరబడలేరు. చొరబడనివ్వను. రేపు జరగబోయే యుద్ధంలో మనం పన్నబోయే వ్యూహం శూల వ్యూహం. మనం ఎదిరించి పోరాడబోయేది భారీ సైన్యాన్ని తెలిసాక శూల వ్యూహాన్ని పన్నడమే ఉత్తమం. శూల వ్యూహంలో ఉండే 50 మంది వీరులు సామాన్య వీరులు కారు. వారు 5,000 మంది వీరులకి సమానమైన వారు, సామర్థ్యం కలవారు, లిప్త కాలంలో గాలిని చీల్చుకు వెళ్లగలిగే మెరుపు లాంటి వారు, మన జాతిని, పుడమని, ప్రజలని చివరి వరకు కాపాడే లక్ష్యంతో పోరాడే క్షత్రియులు.
చేర చోళ పాండ్యులు ఎవరి వద్ద లేని దళం మన శూల వ్యూహ దళం. చోళవ్యూహ దళం అనేది ఆత్మహత్యా దళంతో సమానం. శత్రుదళంలోకి చొరబడి వారి రక్షణా వ్యూహాన్ని విఫలం చేయడమే వీరి లక్ష్యం. ఆది ఆంధ్రులు వేటాడడానికి ఉపయోగించిన ఆ వలయ ఖడ్గాన్ని మొట్టమొదటిసారిగా యుద్ధానికి ఉపయోగించింది మన నరసింహరాయ మహారాజే. वजीर आजम, तीर चलाने का हुक्म दो. तीर चलाओ. मेरी ये 40,000 40,000 మంది సైనిక వీరుని లెక్క చేయకుండా రక్షణ వలయాన్ని దాటి నా దళంలోకి చొరబడి ధైర్యంగా నా కంఠం మీద కత్తి పెట్టావు. నా దళం నిన్ను నలిపి పారేయడానికి క్షణిక కాలం కూడా పట్టదు.
నువ్వు చిటిక వేసేలోగా నా వలయ ఖడ్గం నీ కంఠాన్ని ఖండించి వేస్తుంది. अगर तुम्हारी इस నా मंजर శరీరంలోంచి से ఒక రక్తపు బొట్టు కారినా కూడా నా సైనిక వీరులు నిన్ను నీ దేశ ప్రజల్ని అంతం చేసేస్తారు. నాయకుడు లేక నీ దళం నా రాజ్యాన్ని దోచుకోవడంలో నీకేమిటి లాభం? నీకేమిటి లాభం? నా కంఠం మీద కత్తి పెట్టిన మరుక్షణమే నన్ను అంతం చేసి ఉండొచ్చు కదా. నిన్నంతం చేయడం గెలవడం నా లక్ష్యం కాదు. నిన్ను నా రాజ్యం నుంచి తరిమి కొట్టడమే నా లక్ష్యం. ఆయుధాలను వెనుదీసుకోండి. दिल्ली से यहाँ तक पहुँचने में ఢిల్లీ నుంచి బయలుదేరి దాదాపు 6 మాసాలు కావస్తుంది. ఎన్నో ప్రదేశాలు దాటి వచ్చాను. కొందరు రాజులు శరణు కోరారు, కొందరు తప్పించుకు పారిపోయారు, మరికొందరు ప్రజలను యుద్ధానికి పంపి దాక్కున్నారు. కానీ ఆంధ్రుడువైన నువ్వు మాత్రమే ధైర్యంగా నా ముందుకొచ్చి నిలబడి हिम्मत की ప్రజల్ని కవచంలా ఉపయోగించుకునేవాడు రాజు కాదు. ఆ ప్రజలకి కవచంలా ఉండేవాడే రాజు. ये आपके हाथ में అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ ఆయుధం పేరే इसका नाम क्या है? వలయ ఖడ్గం. వలయ ఖడ్గం. तो ये నీ వలయ ఖడ్గాన్ని నాకిచ్చి నీ దేశాన్ని నువ్వే పరిపాలించుకో. हमारी నీ దేశాన్ని వదిలేయగలను, बहुत बड़ी गलती కానీ నా కంఠం మీద కత్తి పెట్టిన నిన్ను వదిలిపెట్టలే. चलो పాండ్య రాజ్యం వైపు పయనిద్దాం. నమ్మక ద్రోహం నేను కని విని ఎరుగని ఆయుధం. నలభై వేల మంది వీరులతో 5,000 మంది తలపడ్డం ఒకెత్తైతే శూల వ్యూహంతో తలపడ్డం మాత్రం ఒకెత్తు. పరదేశీయుల్ని పరిపాలించడానికి అనుమతిస్తే మన సంప్రదాయం అంతమైపోతుంది. మన భాషని మనకి దూరం చేసి వాడి భాషని మన మీద రుద్దుతాడు. అక్కున చేరనివ్వం, ఎవ్వరిని అక్కున చేరనివ్వం. నేను మళ్ళీ వస్తాను. నా పుడమిని కాపాడుకుంటాను. స్థలాలను తన పేరుకు మార్చుకోబోతున్నాడు. రేపు వాడు వాటిని ఒక విదేశీ కంపెనీకి అమ్మేసి వెళ్లిపోతాడు. ఆనాడు ఆంగ్లేయులు వచ్చినట్టు ఈ రోజు ఇంకొకళ్ళు వస్తారా? ఆంధ్రుడి భూమి ఆంధ్రుడి దగ్గరే ఉండాలి. నువ్వు బాధ్యత ఉన్నవాడివో లేనివాడివో నాకు తెలియదు, కానీ ఈ అంతఃపురానికి సంబంధించి నువ్వు రాజువి. నువ్వు చల్లగా ఉండాలి. ఏంటి చెప్పు. సార్ రేపు మార్నింగ్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ సార్. ఆన్లైన్ పేమెంట్ కావడం వల్ల అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాను సార్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. రేపు మార్నింగ్ 10 గంటలకి నితిన్ మెహతా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తారు సార్. రాజా, రేపు ఉదయం 10 గంటలకల్లా రిజిస్ట్రేషన్ అంట. సింహాద్రిపురంలో ఉన్న 1500 ఎకరాల వ్యవసాయ భూములు వాళ్ళ పేరున మారబోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రిజిస్ట్రేషన్ జరగబోయేది రిజిస్టర్డ్ ఆఫీస్ లో కాదు,
సరే సార్. స్థలం అమ్మడానికి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మన కళ్యాణ మండపంలో ఉంచు. ఓకే సార్. అట్నే రిజిస్టర్ ఆఫీసర్ని కూడా మన కంట్రోల్లోకి తెచ్చిపెట్టుకో. అలాగే సార్. రేపు ఎక్కడ ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ అని నేను చెప్తాను. మనమేం చేయబోతున్నాం అనే దానికంటే శత్రువులు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే చాలు మనమేం చేయాలో అర్థం అవుతుంది. పో వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. అలాగే రాజా. రాజా, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమా చూడడానికి ల్యాప్టాప్ అడుగుతున్నారే? నేను ఇంతవరకు నేను కొట్టలేదు కదా. లేదే. ఇప్పుడు నేనేం తప్పుగా అడిగానని ల్యాప్టాప్ లో అందరూ సినిమాలాగా చూస్తారు.